ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ టికెట్ ఇస్తే తాము సహకరించము అని ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ అసమ్మతి వర్గ నేతలు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైసీపీ బహిష్కృత 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరి మురళీధర్ రెడ్డి, 13వ వైసీపీ కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా, 19వ వార్డు కౌన్సిలర్ మునీర్, బెల్లాల మాజీ జడ్పీటీసీ భాస్కర్, వైసీపీ నాయకుడు పొట్టు లక్ష్మీరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఈరోజు ఇక్కడ మా మిల్లు ఆవరణంలో మేము పార్టీ నాయకులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కౌన్సిలర్లు అయితేనేమి, పెద్దలు లక్ష్మీరెడ్డి అని అయితేనేమి, అందరం కలిసి మా కార్యకర్తలు మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మంచి మెజార్టీతో తెచ్చుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము కూడా మా అందరూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాకు కనుక టికెట్ ఇస్తే 30 నుండి 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆశీస్సులతో మాకు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పల్లెల్లో అయితేనేమి, ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి, మా బంధువర్గం అయితేనేమి, మా ఫ్రెండ్స్ అయితేనేమి అందరం కలిసికట్టుగా చేసి ఖచ్చితమైనటువంటి మెజార్టీ తెచ్చి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాము. ఈ ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి ఆయనకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రొద్దుటూరు విషయం ప్రతి ఒక్క అణువణువు తెలుసు. ఖచ్చితంగా మంచి వ్యక్తికి టికెట్ ఇస్తాడని చెప్పి కూడా మేమందరం కలిసి ఆశిస్తున్నాము. ఆ మంచి వ్యక్తి ఎవరైనా కానీ మేము గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు. అందరం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళమే, పార్టీకి నమ్ముకొని పనిచేసినటువంటి వారు అందరం కూడా సర్వనాశనం అయిపోయిన వాళ్ళమే అందరము. కావున ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇస్తే ఇంకా అందరం కలిసి పని చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. మాలో ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మేమందరం కలిసికట్టు 35,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు మనకు 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మాకు తోచిన విధంగా మా స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుపు కోసం ఎలా కృషి చేయాలి, మా బలం ఏంటి, బలహీనత ఏంటి, మా బలాన్ని ఇంకా ప్రజలకు ఆ ఓట్ల రూపంలో మార్చడానికైనా కానీ, మరియు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా వారికి వివరించి మళ్ళీ ఓటు అడిగి ఖచ్చితంగా ప్రొద్దుటూరులో 50,000 ఓట్ల మెజారిటీతో జగనన్నకు కానుక ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం శక్తి వంచన లేకుండా కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా పక్క పార్టీల వైపు చూడకుండా అందరం ఏకమయ్యి అవి కష్టమైన నష్టమైన మనమందరం ఒకటి, మన లక్ష్యం ఒకటే ఉండాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరలా ముఖ్యమంత్రి చేసుకునే విధంగానే మన ఆలోచన విధానం ఉండాలా. మాకు వ్యక్తిగతంగా మా పార్టీ నాయకులకు కానీ మరి కార్యకర్తలకు కానీ కొన్ని సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఉండొచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి 2-3 నెలలు ఒక మంచి వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, అది సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక విప్లవాత్మక మార్పులు ప్రజల్లో తీసుకెళ్లి ఓట్లు అడిగి కేవలం 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రొద్దుటూరు అభ్యర్థి గురించి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం.
మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి. అతనేంది ఇతనేంది అనేది దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి పొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక సీట్ పోకోకుండా కాపాడవలసినదిగా కోరుచున్నాము.